శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కేటాయింపులో పారదర్శకతను పెంచడానికి టీటీడీ శ్రీకారం చుట్టింది. ఆర్జిత సేవా టికెట్లను లక్కీ డిప్లో కేటాయించే పద్ధతిని తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు ప్రారంభించారు. 2010 నుంచి ఇప్పటి వరకు ఇదే లక్కీ డిప్ పద్ధతిలో తోమాల, అర్చన, అభిషేకం, మేల్చాటు వస్త్రం వంటి అరుదైన ఆర్జిత సేవా టికెట్లు కేటాయిస్తున్నారు. ప్రస్తుతం తాజాగా నిత్య సేవలైన సుప్రభాతం టికెట్లు, కళ్యాణోత్సవం, వారపు సేవలైన విశేష పూజ, సహస్ర కలశాభిషేకం, తిరుప్పావడ సేవ, నిజపాద దర్శనం టికెట్లను ఎలక్ట్రానిక్ లాటరీ పద్ధతి ద్వారా కేటాయించాలని టీటీడీ నిర్ణయించింది. భక్తులకు కేటాయించే సేవా టికెట్లలో పారదర్శకతతో పాటు గంటల తరబడి క్యూలో నిలబడకుండా ఉండేందుకు లక్కీ డిప్ పద్ధతిని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు టీటీడీ అధికారులు చెబుతున్నారు. కానీ భక్తులు ఈ విధానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.